డబల్ న్యూస్ కి స్వాగతం. వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలో వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో తెలంగాణ రాబిన్హుడ్ పండుగల సాయన్న జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. స్వాతంత్ర్యం కాలంలో నిజాం రాజ్యంలో జరిగిన తిరుగుబాటు ఉద్యమాలు ఒక సమాంతర చరిత్ర. పండగ సాయన్న ఈ సమాంతర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన వాడు. పండగ సాయన్న 1860 నుండి 19 వరకు కూడా జీవించి ఉండవచ్చు. 35-38 ఏళ్ల వయసులో చంపబడి ఉండవచ్చు. పేద ప్రజలకు దాన ధర్మాలు చేసిన ప్రజానాయకుడుగా తెలంగాణ రాబిన్హుడ్ సుపరిచితుడు. ప్రజలు దోచుకుంటున్న దొరల, దేశముఖుల, అధికారుల, సంపన్నుల ఆశలను తీసుకుని ఇవ్వకపోతే దోచుకుని పేదలకు పంచినట్లుగా మాత్రమే దూర ప్రాంతాల వాళ్ళు అనుకుంటారు. కానీ రాబిన్హుడ్ లాగా పండగ సాయన్న కేవలం ధనవంతులు కొట్టి పేదవాళ్లకు పెట్టే పని పెట్టుకోలేదు. పండగ సాయన్న నాటి నిరంకుశ నిజాం అధికారులను ప్రశ్నించి వారిని ఎదిరించి తన సొంత పాలనా వ్యవస్థను స్థాపించుకుని ఒక సరికొత్త బహుజన రాజ్యాన్ని స్థాపించడానికి ప్రయత్నం చేశారని తెలిపారు. ఎక్కల్లాంటి వాళ్ళమే మేము మీకు ఎప్పుడైనా కలిసి వస్తాం, మేము ముందరుంటాం. కానీ మీరు ఏకమయ్యి నావ నడిపే బాధ్యత మీద అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ అవకాశం ఇచ్చినటువంటి మీకు అందరికీ నమస్కారం. జై తెలంగాణ. మనమే నేర్పుతున్నాం. అలాంటి విధానాన్ని ఈరోజు 1994లో ఏర్పాటు చేసినటువంటి చెరుకు సుధాకర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తెలంగాణ ఉద్యమం యొక్క అట్లనే చనిపోకుంటూ బతుకుంటూ ఉద్యమం రాష్ట్రం సాధించడానికి వచ్చినాం. కానీ ఈరోజు చేయాల్సింది రాష్ట్రం ఎవరి కోసం? భౌగోళిక తెలంగాణలో ఒక దొరలు అయిపోయినరు, ఇప్పుడు రెట్లు స్టార్ట్ అయినరు. నెక్స్ట్ రాబోయేది బహుజనులదే. మనమంతా చైతన్యం కావాలి. ప్రజలు చైతన్యం ఉండరు, కానీ మనమే అలగలగా వివిధ రంగులతో మనం పోయి వాళ్ళను కంప్లీట్ చేస్తున్నాం. ఏకంగా పోవాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి మిత్రులందరికీ విజ్ఞప్తి చేస్తూ, పండుగ సాయన్న ఒక గొప్పతనం. కాసాని గారు ఒక 3 గంటలు చెప్పిండు. మొన్న మాకు 3 గంటల టైం చెప్పిండు. ఏం చేసినా చైతన్యం అయితలేదు బిడ్డ, ఏం చేస్తే బాగుంటుంది అంటే, మేము ఉద్యమం చేసే ద్వారా మా చేతనైన కాడికి మేము తీసుకుపోతాం, ముందుకు పోతామని చెప్పి అన్నాం. కాబట్టి మీకు అందరికీ ఒక విజ్ఞప్తి ఏంటంటే, ఆ చైతన్యం అనేది ఓటు చైతన్య రూపంలో తీసుకుపోతే బాగుంటుందేమని చెప్పి మీ అందరికీ ఎవరైనా సరే మీ వేదికలు ఏమైనా పెట్టుకోండి. ఓటు చైతన్యం ద్వారా తీసుకపోతే ప్రజలకు ఒకసారి గుర్తు 500కు 1000 రూపాయలకు అమ్ముడబోతున్నాం అనేది అమ్మడం కాకుండా అమ్మి ఇస్తున్నాం మనం కూడా అని చెప్పి నేను
ఇవాళ విజ్ఞప్తి చేస్తూ ఓటు చైతన్య ఉద్యమాలకు మరొకసారి తెలంగాణ ఉద్యమ వేదిక ప్రయత్నం చేస్తూ ఉన్నది. అందరూ అన్ని పార్టీల నాయకులు, అన్ని సంఘాల నాయకులు సమిష్టిగా ఆలోచన చేసి మీ చేతనైనంత మీరు ఓటు చైతన్య ఉద్యమాలు అందరం కూడా కలిసికట్టుగా చేస్తే రాజ్యం తప్పకుండా వచ్చేది ఖచ్చితంగా బహుజన రాజ్యమే. కానీ దాంట్లో కుట్రలు అన్నీ ఎవరికి నోరుండదు, ఎవరు గట్టిగా ముందుకెళ్తున్నారో వాళ్ళందరూ కూడా సంఖ్యలు వేయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి అగ్రవర్ణాల దోపిడీ పార్టీలో ఉన్నటువంటి మా సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నాం. అది మంచి అయితే మంచి, చెడైతే చెడు. వారితో జరిగినప్పుడు ఆలోచన చేసి ఎక్కడికక్కడ అణచివేసి మన ప్రయత్నం ఒకటే, రాజ్యాధికారం కోసం అనేది ఉద్యమం చేయాలి. మాకంతా అయిపోయినాయి, మాకు పిల్లల పెళ్ళిళ్ళు అయినాయి, సంసారాలు అయినాయి, అన్నీ అయినాయి. మేము రెడీ ఉన్నాం, దేనికైనా పర్వాలేదు, జైలు కూడా ప్రజల కోసం పోయొచ్చినాం. అయినా ఒకసారి చెప్తా ఉన్నాం, మేము ఇప్పుడు చేయాల్సింది రాజకీయాలే. ప్రతి బీసీ బస్సు ఎస్సీ ఎస్టీ విద్యలారా లేవండి. రాజకీయం చేయకపోతే మనం నాశనం అవుతాం. ఎక్కడెక్కడ ఉన్న అగ్రవర్ణాలు ఏడ ఉన్న వచ్చి వాళ్ళ కొడుకులు వాళ్ళు రాజకీయం చేస్తే మనం బాధితులుగా ఉండాలన్నా ఆలోచన చేయండి అని చెప్పి ప్రజలకు ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. వాళ్ళ కొడుకులు ఒకసారి యువకులుగా బయటకు వస్తున్నారు, వాళ్ళ మనమంది ఒకసారి యువతగా బయటకు వస్తున్నారు, వాళ్ళ తమ్ములు ఒకసారి మేము మరోసారి చూడాలంటున్నారు. కానీ మనం ఎక్కడ పోవాలి? కానీ ఓటు చైతన్యంలో రాజ్యాధికారం లేకుండా ప్రతి పిటకు చెప్తున్నా, చదువుకున్న పిటకు మీరు రాజకీయమే చేయాలి, చేస్తేనే రేపు రాజ్యం వస్తుంది. ఈ సమస్యలన్నీ తీర్తాయి, మనం రాజ్యం వస్తుంది తప్ప సమస్యలు ఎప్పుడు కూడా తీరాయని చెప్పి విజ్ఞప్తి చేస్తూ మీ అందరికీ ఇక్కడికి ఈరోజు వచ్చినటువంటి వాళ్ళు నెక్స్ట్ మళ్ళీ ఒకసారి ప్రయత్నం చేస్తున్నారు. ముందు ముద్రా సంఘాల్లో ఏకం కావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నారు. ముద్రా సంఘాలు ఒక్కటి కాండి, ముద్రా సంఘాలు ఒక్కటైతే పీర్ల పండుగ, అదేవిధంగా మొహరం రోజు పండుగల సాయన్న గారు పుట్టినారనే ఉద్దేశంతో ఆ రోజు డేటు స్పష్టంగా లేని సందర్భంగా ఏదైతే మొహరం ఉందో అదే రోజు ఈ యొక్క జయంతి వేడుకలు జరుపుకుంటా ఉన్నాం. ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క జయంతి వేడుకలు జరుపుతూ ఉన్నాం. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన కాన్స్టిట్యున్సీ అధ్యక్షుడు రామస్వామి గారికి, బుచ్చన్న గారికి, టౌన్ ప్రెసిడెంట్ కృష్ణ గారికి, అశోక్ అన్న గారికి, ఎంఈఓ గారికి, అదేవిధంగా డాక్టర్ జగన్ గారికి, మరి శ్రీనివాస్ గారికి, రామన్న గారికి, రామకృష్ణ గారికి, అదేవిధంగా వెంకటయ్య గారికి, మరి ఆనంద్ గౌడ్ గారికి, అదేవిధంగా శ్రీనివాస్ గారికి, అదేవిధంగా ఇంకో శ్రీనివాస్ టీచర్ గారికి, హనుమతి గారికి, నాగేష్ గారికి, రామకృష్ణ గారికి, ఇక్కడ ఇచ్చేసినటువంటి అందరూ కూడా ఈరోజు ఎందుకంటే పార్టీలకు అతీతంగా అందరూ కూడా రావాలి, అన్ని వర్గాలు రావాలి అనే ఉద్దేశంతో అందరూ కూడా ఆహ్వానం పంపించడం జరిగింది. ఈ సందర్భంగా ఇచ్చేసినటువంటి మిత్రులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏదైతే పండుగల సాయన్న నిజంగా కూడా పేదవారి గురించి, ఎవరైతే అన్నం లేదో వాళ్ళ గురించి పోరాడినటువంటి వ్యక్తి, ఎక్కడైతే ధనికులు ఉన్నారో, భూస్వాములు ఉన్నారో, పెత్తందారులు ఉన్నారో వాళ్ళందరి నుంచి మరి ఎదిరించి పోరాడి అక్కడ ఉన్నటువంటి ధనాన్ని కానీ, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఏదైతే వడ్లు కానీ, బియ్యం కానీ, పండ్లు కానీ, కూరగాయలు కానీ అవన్నీ కూడా అక్కడి నుంచి తీసుకెళ్ళి మరి పేదవారికి పంచిపెట్టి పండుగల దగ్గర చేసేవారు. అందుకే ఆయనను పండుగల సాయాన్ని అన్నారు. ఆయన ఎక్కడ పోతే అక్కడ పండుగ అనేది ఏర్పడిన సందర్భంగా ఆయన ఒక వాతావరణాన్ని సృష్టించి ఆయన ఇంటి పేరే పండుగల సాయన్నగా ఆయన పేరు సంపాదించుకోవడం జరిగింది. అంటే ఇటువంటి మానవీయత ఉన్నటువంటి పండుగల సాయన్న గారి ఆశయాలను ప్రతి ఒక్కరు కూడా సాధించాల్సిన అవసరం ఉంది. పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా పండుగల సాయన్న గారిని మరి అందరూ కూడా ఏదైతే ఆదర్శంగా తీసుకుంటా అన్నారు. అందువల్ల మనం కూడా తప్పకుండా ఎవరైతే అన్యాయం చేస్తారో వారందరికీ ఎదిరించాల్సిన అవసరం ఉంది. అప్పుడే నిజంగా మనకు న్యాయం జరుగుతుంది. ఎప్పుడైతే పండుగల సాయాన్ని కోరుకున్నది కూడా మరి సిద్ధించడం జరుగుతుంది. ఆయన ఇప్పుడు మన నిజంగా ఆనంద్ గౌడన్న గారు ప్రతి ఒక్కరికి స్ఫూర్తిని ఇస్తూ ఉంటారు. ఇక్కడ ఉన్నవారు ఎవరు ఎక్కడ అన్యాయం జరిగినా ఏ పార్టీ అయినా సరే ముందు మీరు పోరాడండి, మీకు మద్దతు ఉండమని ఆ తెలంగాణ ఉద్యమం కానీ, లేకపోతే ఇక్కడ జరుగుతున్న అన్యాయం కానీ ఎక్కడ ఉన్నా కానీ ఆనంద్ గౌడ్ గారు ప్రశ్నిస్తూ ఉంటారు. అటువంటి చైతన్యం తీసుకురావాలంటే ప్రతి ఒక్కరికి ఈరోజు పండుగల సాయన్న గారి ఆశయాలను ప్రతి ఒక్కరు ముందుకు తీసుకెళ్ళడానికి మీ వంతుగా ప్రయత్నం చేయాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, వచ్చే సంవత్సరము పెద్ద ఎత్తున నిజంగా మరి ఒక పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చే విధంగా, పండుగల సాయన్న పేరుకు స్వార్థం వచ్చే విధంగా మరి వచ్చే సంవత్సరం పెద్ద ఎత్తున ఈ యొక్క జయంతి వేడుకలు ఈ యొక్క పరిగి కాన్స్టిట్యున్సీలో నిర్వహిస్తామని సందర్భంగా మీ అందరికీ మాట ఇస్తున్నాం. రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్న ముద్రా సంఘం అదేవిధంగా రకరకాలైనటువంటి దాంట్లో భాగస్వామ్యం చేసుకొని పనిచేస్తూ ఉన్నాం. ఇక్కడ పరిగిలో ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ముద్రాజు బిడ్డలే కాకుండా ప్రతి ఒక్క కులం వాళ్ళు ఈ యొక్క కార్యక్రమానికి మరి తప్పకుండా వచ్చిన సందర్భంగా మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, వచ్చే
జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తానన్న ఈ సందర్భంగా మరొకసారి మీ అందరికీ వాగ్దానం చేస్తూ సెలవు తీసుకుంటాము. జోహార్ పండుగ సాయన్న జయంతి కార్యక్రమానికి వచ్చినటువంటి బహుజనులందరికీ జైహిందూ. ఒకసారి సమాజం ఆలోచన చేయాలి. మహనీయులు ఎవరి కోసం కొట్లాడిండ్రు, ఎవరి కోసం పోరాటం చేసిండ్రు, ఎందుకు ఆ పోరాటాన్ని నిలబెట్టుకోవాల్సి వచ్చిందనేది ప్రజలు ఒక్కసారి ఆలోచన చేయాలని చెప్పి మరొకసారి ఈరోజు పండుగ సాయన జయంతి సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అవసరం తీరుగా ఉద్యమాలు ప్రజలకు అవసరం వచ్చినప్పుడు మనము ఏ తోవల్లో ఎక్కడో ఉండడం కాకుండా నిరంతరం పోరాటం జరగాలి. అది పల్లి గడ్డ మీద జరుగుతూ ఉంది. పక్కనే ఉన్న కేజీ సుదర్శనం గారు 1952లో తనకున్నటువంటి ఉపాధ్యాయ వృత్తిని వదిలిపెట్టి ముందు చేసి మిగతా వదిలిపెట్టి ఉద్యమాలకు సిద్ధమై ఉద్యమాలు చేసినటువంటి నేత పక్కనే విరామం పెట్టినారు. అదేవిధంగా ఎందుకు చెప్తున్నాం అంటే ఆ కోణము ఇక్కడ పండుగ సాయన యొక్క వాతావరణం అనేది కూడా ఆ సుదర్శనం గారు లేకుండా మరి ఆయన దృష్టిలో వచ్చిందా అనేది ఆలోచించాలని చెప్పి ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. నాయకులు చాలామంది వచ్చిపోతారు, ఎవరి వలన వాళ్ళు ఎవరి వేదికల వాళ్ళు వస్తారు, కానీ ఇలా ఎవరిని విమర్శించవలసిన అవసరం లేదు. నిజంగా మన సంఘాలు మన సమిష్టి పోరాటాలు చేస్తున్నటువంటి వ్యక్తులు మనం ఏం చేస్తున్నామని ఆలోచించాలని చెప్పి ఒక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా తెలంగాణ ఉద్యమం 1994 నుండి ఆ రకమైనటువంటి ఉద్యమంలో చైతన్యం కోసం ఇక్కడ ఒక బుక్కన యాదవ్ మూమెంట్ అయింది. అంటే ఆ సుదర్శనం ఎంచుకున్నటువంటి విధానాన్ని ఆ రోజు నుంచి కొనసాగిస్తున్న చేతనైనంత వరకు మార్పు ఎట్లా వస్తుందని చెప్పి మస్తు ప్రయత్నం చేసిండు, అన్ని రకాల ప్రయత్నం చేసిండు, అన్ని పార్టీలతో కూర్చున్నాడు, అన్ని పార్టీలతో ఏకం చేసిండు. కానీ మార్పు ప్రజల్లోకి రానప్పుడు మనం ఏం చేయలేము కూడా ఆలోచన చేయాలి. ఈరోజు ఒక అగ్రవర్ణాలను తిట్టడం కాదు, అగ్రవర్ణాలను ఆధిపత్యంలో ఉన్నటువంటి లోకులను తిట్టాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను. ఎందుకంటే ఒకసారి